హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మానవుడు తన అవసరం కోసం కానీ లేదా సంఘర్షణ ఎదుర్కొనలేక లేదా శక్తి లేక సంఘర్షణకు దిగువ వర్గాలలో శాశ్వతంగా కానీ తాత్కాలికంగా సమాధానం పడే విధానాన్ని ఏమంటారు? సర్దుబాటు. సమానమైన బలగాలు ఉన్న సమూహాల మధ్య ఏ విధమైన సర్దుబాటు ఉంటుంది? సమాధాన పడుట. ఇరు వర్గాల మధ్య ఏర్పడిన సంఘర్షణను తాముగా పరిష్కరించుకోలేనప్పుడు మధ్య వ్యక్తుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే విధానాన్ని ఏ విధమైన సర్దుబాటు అంటారు? మధ్యత్వం ద్వారా సర్దుబాటు. ఎదుటివారి ఆధిక్యతను గుర్తించి వారి ఎడల గౌరవం ప్రదర్శించే దానిని ఏ సర్దుబాటు అంటారు? విధేయత ద్వారా సర్దుబాటు. ఒక వర్గం వారు శక్తివంతమైన వర్గం లేదా ఎదుటి వర్గం వారి భయపెట్టే చేసుకునే సర్దుబాటుని ఏ సర్దుబాటు అంటారు? బలవంతం ద్వారా సర్దుబాటు. వర్గాలకు చెందిన వారు తమకున్న విభేదాలను పరిష్కరించుకుని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సర్దుబాటు చేసుకునే దాన్ని డాష్ సర్దుబాటు అంటారు. సమానం. నిందారోపణల ద్వారా సర్దుబాటు చేసుకునే ప్రక్రియ డాష్ విధమైనది. మానసిక. దేశంలో ఆధునిక గ్రామ సముదాయంలో ఏ వ్యవస్థ క్షీణిస్తుంది? కుల వ్యవస్థ క్షీణించడం. విలీకరణ ప్రక్రియ డాష్ వారిలో ఎక్కువగా ఉంటుంది. ఇమ్మిగ్రెంట్స్. ఒకసారి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇమ్మిగ్రెంట్స్ వలసలు వెళ్ళి కొత్త ప్రదేశాల్లో గుంపులుగా నివసిస్తూ వారి సొంత సంస్కృతిని పాటిస్తూ మరొక ప్రక్క కొత్త ప్రదేశాన్ని సంస్కృతి మరియు ప్రజల అలవాటు పడే దాన్ని ఏమంటారు? సెమీ కమ్యూనిటీ. సర్దుబాటు అనేది డాష్ అంటే తాత్కాలికం. విలీకరణ ప్రక్రియ డాష్ అంటే శాశ్వతం. వృత్తి నైపుణ్యం కలిగించడం మరియు ప్రజల అధిక సంఖ్యలో ఉండడం డాష్ను ప్రోత్సహిస్తారు. విలీకరణం. విలీకరణ ప్రక్రియ డాష్ చర్య విధానం మరియు క్రమేపీ చర్య. సర్దుబాటు ప్రక్రియ అనేది డాష్ చర్య హఠాత్తుగా చర్య. సమాజం కొన్ని పద్ధతుల ద్వారా మానవుని ప్రవర్తనపై ప్రతిబింబించి సదా అదుపులో పెట్టి దాన్ని ఏమంటారు? సాంఘిక నియంత్రణ. సామాన్యంగా సాంఘిక నియంత్రణ అనే పదాన్ని మన మనసులో జ్ఞాపకం వచ్చే పదాలు పోలీస్ వ్యవస్థ, చట్ట న్యాయస్థానాలు, కారాగారం మరియు చట్టాలు పైవన్నీ సాంఘిక ప్రక్రియలో డాష్ ఒక భాగం. సాంఘిక నియంత్రణ. సాంఘిక నియంత్రణలో ఒక విధంగా అభివృద్ధి అడ్డంకిని క్రమబద్ధీకరించుటకు లేదా సంఘ ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఏది అవసరమైనది? తమ ముందు తరాల వారి అడుగుజాడల్లో నడవడం లేదా నియమాలను ఆచరించటం. సాంఘిక నియంత్రణ మానవుని ప్రవర్తనలో సమానత్వాన్ని తీసుకొని రావడం వల్ల వ్యక్తుల్లో సమానత్వం, ఏకత్వం అనే భావన ద్వారా డాష్ స్థాపనకు పునాది అవుతుంది. సమాజ ఏకత్వం. సాంఘిక నియంత్రణ ద్వారా వ్యక్తులలో డాష్ అదుపులో ఉండవచ్చు. ప్రవర్తనను. సమాజంలో వివిధ సంస్కృతులు, ఫాలోవర్స్, ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాటిని పాటిస్తారు. వ్యక్తులు డాష్ పాటించినప్పుడు అతన్ని సాంఘిక నియంత్రణ ద్వారా
నియంత్రిస్తూ ఉంటారు. సమాజ ప్రమాణాలు. సాంఘిక నియంత్రణ ఎన్ని రకాలుగా విభజింపబడినది? 2 రకాలు. సాంఘిక నియంత్రణలో ప్రథమంగా విభజింపబడిన 2 రకాల ఈ క్రింది వాటిలో ఏవి? స్వేచ్ఛాయుత మరియు నియమబద్ధ సాంఘిక నియంత్రణ. స్వేచ్ఛాయుత సాంఘిక నియంత్రణ అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన డాష్ అవసరం లేదు. ఏజెన్సీ. స్వేచ్ఛాయుత సాంఘిక నియంత్రణలో భాగాలు: నమ్మకం, సంస్కృతి, జానపద ఆచారాలు మరియు కట్టుబాట్లు, మతము మరియు కళలు, రచనలు, తమాషా మరియు తమాషా కార్యక్రమాలు, సాంఘిక సలహాలు, ఆలోచన విధానాలు, ప్రజలు అభిప్రాయాలు పైవన్నీ. నియమబద్ధ సాంఘిక నియంత్రణలు ఏది? చట్టాలు, చదువులు, హక్కులు పైవన్నీ. నమ్మకం అనగా ఏదో తెలియని శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. సర్వం నరకాలు ఉన్నాయి, ఆత్మ ఉందని నమ్మడం మరియు ఆత్మకు చావు లేదని నమ్మడం పైవన్నీ. సామాజిక సలహాలు అనే దానికి ఉదాహరణ గొప్ప నాయకుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవటం, చదువు ప్రమాణాల ద్వారా విద్యార్థులను ఆలోచనలు పరుగులుగా తీర్చిదిద్దడం, భావి తరాల పౌరులుగా తీర్చిదిద్దడం. ఐడియాలజీస్కు ఉన్నత ఉదాహరణలు తెలుపుము. గాంధీయిజం, లెనినిజం, ఫాసిజం పైవన్నీ. ఒక గుంపులోని వ్యక్తుల యొక్క అలవాట్లు క్రమేపీ డాష్గా ఆమోదింపబడుతాయి. జానపద ఆచారాలు. గుంపులో వ్యక్తుల అలవాట్లు ఆమోదింపబడి క్రమేపీ అవి జానపద ఆచారములుగా మారుతాయి. వాటిని సరైన ఉదాహరణలు తెలుపుము. బ్రాహ్మణులు మాంసాహారులు భుజించకపోవడం, హిందూ స్త్రీ పొగ త్రాగడం మరియు మద్యపానం సేవించడం, జైనులు పెరుగును తీసుకొనకపోవటం పైవన్నీ. జానపద ఆచారాల నుండి కట్టుబాట్లు పుట్టినవి. కట్టుబాట్లు అనగా ఏది మంచిది, ఏది చెడు అని నిర్ణయించి ఆ సంఘం నందు ప్రజలు దాన్ని అతిక్రమింపరాదు. దానివల్ల సమాజ సంక్షేమం కలుగునని దృఢమైన సంకల్పం ప్రజల్లో ఉండును. కనుక కట్టుబాట్లకు ఈ క్రింది వానిలో సరైన ఉదాహరణ తెలుపుము. బాల్య వివాహాలు, సతీ సహగమనం, బానిసత్వము, అంటరానితనము పైవన్నీ. డాష్ అన్నది తరతరాలుగా అలవాట్లు నుండి పుట్టిన అలవాట్లు కొన్నాళ్లకు ఆచారమైన సమాజ అంగీకారాన్ని పొందుతుంది. సంస్కృతి. మతము అనేది డాష్ మీద అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది మానవుని ప్రవర్తన మీద. మతము స్వతహాగా దేనిని బలపరుస్తుంది? అద్వితీయమైన దైవిక శక్తులు ఉన్నవని. కళలు మరియు రచనలకు సంబంధమైనవి పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్, స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్, బ్రాండింగ్, డ్రామా, ఫిక్సింగ్, పోయిట్రీ, డ్రామా, ఫిక్సింగ్ పైవన్నీ. కళలు మరియు రచనలు దేని మీద ఆధారమై నిర్మితమై ఉంటుంది? ఊహల మీద. పబ్లిక్ ఉద్దేశములు వేటి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి? ప్రజల క్రియల మీద. చట్టాలు అనేది ఏ విధమైన సాంఘిక నియంత్రణ? నియమబద్ధ సాంఘిక నియంత్రణ.
చట్టాలలో ప్రజలు వేటిని అతిక్రమించడం ద్వారా శిక్ష అర్హులు మరియు అపరాధము కట్టవలసిన అవసరం ఉంటుంది. నిబంధనలను హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో హిందూ వివాహ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ను తీసుకొచ్చింది? 1955. డాష్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం శిక్షార్హులు. రైట్ ఫర్ లైఫ్. ఈ రోజుల్లో చట్టం ప్రకారం సమాజంలో చాలా పెద్ద సంఖ్యలో డాష్ జరుగుతుంది. సాంఘిక నియంత్రణ. క్యారికేషన్ ఎన్ని రకాలు? 2 రకాలు. భౌతిక రూపం ఏ విధంగా ఉంటుంది? శరీరాన్ని గాయపరచడం, కారాగార శిక్ష, ఫైనల్లీ పైవన్నీ. నాన్ వ్యాలెంట్ క్యారికేషన్ ఉండు ముఖ్య లక్షణాలు ఏవి? అహింస, విధులను బహిష్కరించడం మరియు సహకారం అందించకపోవటం అనేవి వీటిలో భాగం. అహింసాత్మక కాన్ఫిగరేషన్. ఒక సామాన్య జీవిగా పుట్టిన వ్యక్తి సాంఘిక జీవిగా పొందే విధానాన్ని ఏమంటారు? సాంఘీకరణ. ప్రతి వ్యక్తి మూర్ఖత్వం మరియు మానవత్వం డాష్ ద్వారా సంభవిస్తాయి. సాంఘీకరణ. సాంఘిక నియంత్రణలు ప్రజలు ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపటం వలన లేదా సాంఘిక మూఢనమ్మకాల వల్ల ఆహారాలు కొన్ని నిషేధించటం వల్ల పోషకాహార లోపంకు గురి అగువారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, వృద్ధులు పైవారందరూ. కొన్ని రకాలైన ఆహారములపై ఆంక్షలు విధించటం వలన గర్భిణీ స్త్రీలలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? ఉదాహరణ కోడిగుడ్డు నిషేధించడం, మాంసాహారం నిషేధించడం, బొప్పాయి మొదలగునవి. పోషకాహార లోపం గర్భకాలంలో ఆరోగ్య సమస్యలు, శిశు లోపాలు, బాలింత కాలంలో ఆరోగ్య సమస్యలు పైవన్నీ. ప్రాథమిక అవసరాలను సమకూర్చుకోలేని వారిని మరియు జీవన ప్రమాణాలను పెంపు చేసుకోలేని వారిని ఏమంటారు? ఉదాహరణ ఇండియాలో చాలామంది ప్రజలు ఒక్కొక్క రోజు 2 పూటల ఆహారం పొందలేక రోడ్ల మీద పడుండటం డాష్ దరిద్రులు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రకారం 1990 సంవత్సరంలో ఎంత శాతం జనాభా మన దేశంలో దారిద్ర్య దిగువ రేఖన ఉన్నారు? 48%. డాష్కు మరియు దారిద్ర్యానికి దగ్గర ఉన్న సంబంధం ఉంది. నిరుద్యోగం. సబ్జెక్టివ్. నిరుద్యోగం ఏ కారణం చేత ఉంటుంది? శారీరక మరియు మానసిక ఆరోగ్యాలు. మ్యాన్ పవర్ డివిజన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం అబ్బాయిల్లో గ్రాడ్యుయేట్ డాష్ శాతం నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అదే ఆడవాళ్ళు ఎంత శాతం మంది 93.7%. యాచనకు కారణాలు. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? శారీరక మరియు మానసిక లోపాలు కలిగిన వారు, అంగవైకల్యం కలిగిన వారు, మత సంబంధమైన సాధువులు, ఫకీరులు, బైరాగులు, యోగులు, సన్యాసులు, సోమరితనులు మరియు సులభంగా డబ్బు సంపాదించాలనుకునే భావన ఉన్నవారు. పిల్లల్లో యోచన వృత్తుల్లో కొనసాగడం వల్ల పోషకాహార లోపం మరియు ఆ విద్యతో పాటు పిల్లలకు ఎక్కువ అలవాటు పడతారు. చెడు
సావాసాలు చెడు అలవాట్లు పైవన్నీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.